హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలో 191వ భాగం. ఫోన్ తీసిన రుద్రకి ఎదురుగా వచ్చి నిలబడింది మహాలక్ష్మి సీరియస్గా. తన పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చినందుకు రుద్రకి కోపం వచ్చినా అది చూపించలేక, ఎందుకు వచ్చావు అని గంభీరంగా అడిగాడు. ఇప్పుడు వచ్చిన అమ్మాయి శక్తి ఏనా బావగారు అని సూటిగా రుద్ర వైపు చూస్తూ అడిగింది. రుద్ర ఆశ్చర్యంగా మహాలక్ష్మి వైపు చూస్తూ, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అనుమానంగా అడిగాడు. ముందు మీరు చెప్పండి, నాకెందుకో తను మన శక్తి కాదనిపిస్తుంది. అందుకేనా మీరు తన మీద అంత కోపంగా ఉన్నారు? లేదంటే నేనే భ్రమపడుతున్నానా? ప్లీజ్ బావగారు, నిజం చెప్పండి. నాకెందుకో తన టచ్ మన శక్తి టచ్లా అనిపించలేదు. తన మాట తీరు కూడా మారినట్టుగా అనిపిస్తుంది. పైగా మీకు దెబ్బ తగిలితే అంతసేపు రియాక్ట్ అవ్వకుండా ఎలా అలా నిలబడింది? మీకు ఎంత కోపం ఉన్నా సరే అది శక్తి మీద చూపించలేరు. ముఖ్యంగా తనకి దూరంగా అస్సలు ఉండలేరు. అటువంటిది మీరే తనని దూరంగా ఉండమన్నారంటే ఏదో జరిగిందని అనిపిస్తుంది. ఏమైందో చెప్పండి బావగారు అని అడిగింది మహాలక్ష్మి సీరియస్గా. రుద్ర గంభీరంగా మొహం పెట్టుకొని, ఇప్పుడు నేనేమీ చెప్పలేను మహాలక్ష్మి. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలాగే నువ్వు నన్ను ఇలా అడిగిన విషయం ఎవ్వరితో చెప్పకు. ఇక వెళ్ళు, చాలా కోపంగా ఉంది నాకు అని అన్నాడు. అప్పటికే రుద్ర కళ్ళు ఎర్రగా కనిపిస్తూ ఉంటే ఎందుకో మహాలక్ష్మికి ఏదో జరుగుతుందనిపించి, ఒకవేళ ఇప్పుడు వచ్చిన అమ్మాయి శక్తి కాకపోతే మాత్రం ప్లీజ్ బావగారు తనని త్వరగా తిరిగి ఇంటికి తీసుకురండి, నాకెందుకో భయంగా ఉంది అని ప్లీజింగ్గా అడుగుతూ ఉంటే రుద్ర అసహనంగా, ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళి బయటికి అని గట్టిగా అరిచాడు. రుద్ర అరుపుకి మహాలక్ష్మి భయపడి బయటికి వెళ్తూనే మనసులో శక్తి నిజంగానే శక్తి కాదనిపిస్తుంది, నాకెందుకు అలా అనిపిస్తుంది అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతే రుద్ర వెంటనే అభి నెంబర్కి డయల్ చేసి వెంటనే కట్ చేసి ఆలోచిస్తూ, ముందు ఈ విషయం అభికి కాదు ప్రీతంకి చెప్పాలి అనుకుంటూ ప్రీతంని బయట కలవమని చెప్పి రుద్ర పర్సనల్ రూమ్ నుంచి బయటికి రాగానే వేణు సీరియస్గా రుద్ర వైపు చూస్తూ, ఏం జరుగుతుంది బావా? మళ్ళీ నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగాడు. నాతో రా అని చెప్పి రుద్ర సీరియస్గా కార్ కీస్ తీసుకొని లిఫ్ట్ వైపు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే వేణు అయోమయంగానే రుద్రని ఫాలో అయ్యాడు. కార్ స్టార్ట్ చేశాక, ఎక్కడికి బావా అని వేణు అడుగుతుంటే, నిజం తెలుసుకోవడానికి అంటూ కార్ని పరుగులు పెట్టించి ఒక కాఫీ డే ముందు ఆపి లోపలికి వెళ్తుంటే అయోమయంగానే వెనకే ఫాలో అయ్యాడు వేణు. అప్పటికే ప్రీతం అక్కడికి వచ్చి ఒక కార్నర్ సీట్లో కూర్చొని ఉండటంతో రుద్ర డైరెక్ట్గా తన ఎదురుగా కూర్చొని, అసలు ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? మీ వల్ల నేను ఎంత పెద్ద రిస్క్లో పడ్డానో అర్థమవుతుందా అని వెళ్ళటమే బేస్ వాయిస్లో చిన్నగా అరిచాడు. ఇంతలో సాధన అభి కూడా రావటంతో, ఏమైంది రుద్ర అని అడిగారు. రుద్ర మొహం చిట్లించి, మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ప్రీతం వైపు చూసి, వీళ్ళని నువ్వే పిలిచావా అని అడిగాడు. రుద్ర గొంతులోని బేస్ అండ్ కళ్ళల్లోని ఎరుపుదనం చూసి భయపడుతూనే ప్రీతం అవునన్నట్టు తల ఊపటంతో, షిట్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ కలుసుకున్న విషయం వాడికి కూడా తెలిసి ఉంటుంది అని తల పట్టుకొని, ఒక్క పని చేయమంటే 100 రిస్కులు తీసుకువచ్చి నా నెత్తి మీద ఎందుకు పెడుతున్నారు? పదండి
ఇంకా ఇక్కడెందుకు కూర్చోవటం అని అన్నాడు. రుద్ర మాటలకి అభి అసహనంగా, మనం ఎక్కడ కలుసుకున్నాం మా మావయ్య తెలుసుకోకుండా ఏమీ ఉండలేడు. నువ్వు అంత తెలివి తక్కువగా మాట్లాడకు రుద్ర. ఎక్కడైనా మనం మాట్లాడుకున్నా వాడికి ఏదో ఒక విధంగా తెలుస్తుంది. అదేదో డైరెక్ట్గానే వాడికి తెలిసేలా మాట్లాడుకోవచ్చు కదా అని అన్నాడు. ఏంటి మాట్లాడుకునేది? ఇప్పుడు వాడి దగ్గర నా ప్రాణం ఉంది. దాని ఒంటి మీద చిన్న గీత పడినా చచ్చారే మీరందరూ నా చేతుల్లో అని రుద్ర అసహనంగా చైర్లో కూర్చోగానే వేణు, అభి, ప్రీతం, సాధన నలుగురు ఆశ్చర్యంగా ఏమంటున్నావు అని అడిగారు. నిజమే అంటున్నాను అంటూ తన ఫోన్లో మెసేజెస్ ఓపెన్ చేసి వాళ్ళ ఎదురుగా టేబుల్ మీద పెట్టగానే అవన్నీ చదివి తలపట్టుకొని, ఇంత జరుగుతుందని ఊహించలేదు. ఆయన శృతికి కొంచెం కూడా బ్రెయిన్ లేదా? అలా ఎలా శక్తి ప్లేస్లోకి వచ్చి శక్తిని తన ప్లేస్లోకి పంపించింది? ఛీ, అది ఇంతకు దిగజారిపోతుందని ఊహించలేదు. పదండి, 4 పీకితే అదే చెప్తుంది శక్తి ఎక్కడ ఉందో అని అన్నాడు అభి కోపంగా. నేను చేయలేకనా? ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చొని ఉంది. ఇక్కడ దీనికి ఏమైనా చేస్తే అక్కడ నా స్వీటీని ఆడుకుంటాడు ఆ శ్రీధర్ గాడు. అర్థమవుతుందా మీకు అని కోపంగా ప్రీతం వైపు చూస్తూ, ఇప్పటికైనా శ్రీధర్ ఎక్కడ ఉన్నాడో తెలిసిందా అని అడిగాడు కోపంగా. ప్రీతం అయోమయంగానే లేదు అన్నట్టు తల ఊపి, అంటే ఇప్పుడు శ్రీధర్ దగ్గర నీ భార్య ఉందా రుద్ర అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు ప్రీతం. అవును, కానీ వాళ్ళిద్దరి కూడా వాళ్ళకి తెలియకుండానే ఆ ఫణీంద్ర అండర్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు, కానీ వీలైనంత త్వరగా తెలుసుకోవాలి. పదే పదే నేను మిమ్మల్ని మీట్ అవ్వటం కుదరదు. బికాస్ ఇప్పటి నుంచి వాడి కన్ను నా మీద కూడా ఉంటుంది కాబట్టి. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా స్వీటీ కోసం వెతకండి. కనీసం ఈ ఒక్క పనైనా కరెక్ట్గా నేను చెప్పినట్టు చేసి పెట్టండి. లేదంటే నేనేం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. అర్థమైందా? ఇక నుంచి మనం ఎవ్వరం కలవకూడదు. ఓన్లీ ఫోన్లోనే, అది కూడా మెసేజెస్లో మాత్రమే టచ్లో ఉండాలి. అవి కూడా న్యూ మొబైల్స్ విత్ న్యూ సిమ్స్. అర్థమైందా అని సీరియస్గా అన్నాడు రుద్ర. వేణు కప్పలా నోరు తెరిచి, అంటే అంటే ఇప్పుడు మన ఎదురుగా ఉన్నది శక్తి కాదా? శృతినా? కొంచెం కూడా శృతిలా అనిపించలేదు తెలుసా. అచ్చుగుద్దినట్టు శక్తిలానే ఉంది అని అన్నాడు. ప్రింటౌట్ నా స్వీటీలానే ఉన్న బిహేవియర్ నా స్వీటీతో పోలిస్తే తన జీరో. కొంచెం కూడా మేనస్ లేదు. చదువుకుందనే కానీ సంస్కారం తెలియని అమ్మాయి అని అసహనంగా చెప్పి రుద్ర బయటకు వెళ్ళిపోతే వేణు వెనకే పరిగెడుతూనే ప్రీతంతో, ఏదో ఒకటి చేసి శ్రీధర్ అడ్రస్ కనిపెట్టండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతే వెనకే సాధన కూడా వెళ్ళింది. అభి ప్రీతంతో, నిజం చెప్పు, నిజంగానే నీకు నీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియదా, లేకపోతే తెలిసినా కూడా కావాలని దాస్తున్నావా అని సీరియస్గా అడిగాడు. ప్రీతం అసహనంగా, తెలిస్తే మీకెందుకు చెప్పకుండా ఉంటాను? మీకు హెల్ప్ చేయటానికి కదా మీతో పాటు అమెరికా నుంచి ఇక్కడి వరకు వచ్చింది. నాకేమైనా సరదా అనుకుంటున్నారా? ప్రాణాలతో చెలగాటం ఆడటం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే అభి పళ్ళు నూరుకుంటూ శృతి గురించి ఆలోచిస్తూనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శ్రీధర్ సంతోషంగా, అయితే వెంటనే తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు
అని చెప్పి హుషారుగా ఫేస్కి మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళి డోర్స్ అన్ని లాక్ చేసేసి దగ్గరలోని మెడికల్ షాప్కి వెళ్ళాడు. శ్రీధర్ బయటికి వచ్చిన విషయం ఫణీంద్ర గారికి తెలిసి అతను మెడికల్ షాప్ నుంచి ఏదో కొనుక్కొని వెళ్ళాడని తెలుసుకొని మేబీ శక్తి ఏదో మాట్లాడి శ్రీధర్తో కొట్టించుకొని ఉంటుంది అని ఊహించుకొని, వావ్, ఈ సీన్ మిస్ అయ్యాను. నా వాళ్ళని వాడి దగ్గరే ఉంచిన, ఇంటి దగ్గరగా ఉంటే తెలిసిపోతుందని దూరంగా ఉంచాను. నేను కూడా వెళ్ళుండాల్సింది. అయినా ఇప్పుడు మాత్రం ఆలస్యం అయిందా ఏంటి? ఇప్పుడే వెళ్తాను అని అనుకుంటూ టిఫిన్ కూడా చేయకుండా ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి ఫణీంద్ర గారు ఇంటి నుంచి బయలుదేరారు. శ్రీధర్ ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చి శక్తి చేతుల్లో పెట్టగానే శక్తి సంతోషంగా థ్యాంక్ యూ చెప్పి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. తన కళ్ళల్లో కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్ చూసి శ్రీధర్ ఒక్క క్షణం భయపడినా వెంటనే తనకి తాను సర్ది చెప్పుకుంటూ, నో, నెవర్, శృతి నా నుంచి తప్పించుకోలేదు అనుకుంటూ అక్కడే బెడ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాష్రూమ్లో ఎంతో ఆతృతగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న శక్తికి 2 నిమిషాల తర్వాత పాజిటివ్ రిజల్ట్ చూపించగానే కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగి చెయ్యి వెంటనే కడుపు మీదకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఎంతసేపటికి శక్తి బయటికి రావకపోవటంతో శ్రీధర్కి చిరాకు వచ్చి, శృతి, ఇంకా ఎంతసేపు? కావాలని నా నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నావా? అలాంటివి చేయొద్దు అని అంటూ ఉండగానే శక్తి తేరుకొని సగం సంతోషం సగం బాధతో బయటికి వచ్చి ఆ టెస్ట్ కిట్ శ్రీధర్ చేతుల్లో పెట్టి, ఇట్స్ పాజిటివ్ మిస్టర్, మీ నేమ్ కూడా నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ నాట్ శృతి, ఐఎమ్ శక్తి, ఇప్పటికైనా అర్థమైందా అని సీరియస్గా అడిగింది. శ్రీధర్కి ఇప్పటికైనా నిజం బోధపడిందని తనని వదిలేస్తాడు అనుకొని శ్రీధర్ కళ్ళు పెద్దవి చేసి ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ వైపు శక్తి వైపు మార్చి మార్చి చూస్తూ, ఇది అబద్ధం, ఇది అబద్ధం, శృతి, నువ్వెలా ప్రెగ్నెంట్ కాగలవు అని అరుస్తూ ఉంటే శక్తి మాత్రం ఆ విషయం రుద్రతో చెప్పుకోలేనందుకు బాధపడుతూ, ఇప్పటికైనా నన్ను వదిలేస్తే నేను రుద్ర గారి దగ్గరికి వెళ్ళిపోతాను అని అడిగింది శక్తి ప్లీజింగ్గా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.